నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను. ఫాతిహా సూరా 1-5 ఆయతులు. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. పార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ప్రశంసలు పొగడ్తలన్నీ సకల లోకాల పరిపోషకుడైన అల్లాహకే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ దయానుగ్రహాలు వర్షించుగాక. ఆమీన్. ఒకటి అల్ ఫాతిహా సూరా. అవతరణ మక్క. ఆయతులు 7. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ప్రశంసలు పొగడ్తలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్హమ్ద్. ఇందులో అల్ అనే పదం ప్రత్యేకతను, సమీకృతాన్ని సూచిస్తుంది. సమస్త స్తోత్రాలు అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయని, అవి ఆయనకే ప్రత్యేకమని భావం. ఎందుకంటే ప్రశంసలకు అసలు అర్హుడు అల్లాయే. ఎవరిలోనైనా ఏదైనా ప్రత్యేక సద్గుణము, నేర్పు ఉంటే అది కూడా అల్లాహ్ సృజించినదే. అందుచేత స్తోత్రానికి అర్హుడు కూడా ఆయనే. అల్లాహ్, ఇది అల్లాహ్ నామం. వేరొకరి కోసం ఈ నామాన్ని ఉపయోగించడం సమ్మతం కాదు. అల్హమ్దులిల్లా, ఇది కృతజ్ఞతాపూర్వకమైన పలుకు. హదీసుల ద్వారా ఈ వచనం అత్యంత మహత్పూర్వకమైనదని వెల్లడవుతుంది. లా ఇలాహ ఇల్లల్లాహ్ శ్రేష్టమైన ధ్యానమైతే అల్హమ్దులిల్లాహ్ శ్రేష్టమైన వేడుకోలు అని ఒక హదీసులో ఉంది. సుననే తిర్మిజీ. అల్హమ్దులిల్లాహి తమ్లవుల్ మీజాన్. అల్హమ్దులిల్లాహ్ త్రాసును నింపేస్తుంది అని మరొక హదీసులో అనబడింది. సహీ ముస్లిం. అందుకే దాసులు తినే, త్రాగే ప్రతిసారి అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకోవడాన్ని అల్లాహ్ అమితంగా ఇష్టపడతాడని వేరొక హదీసులో చెప్పబడింది. సహీ ముస్లిం. ఆయన సమస్త లోకాలకు పోషకుడు. రబ్. అల్లాహ్ యొక్క ఉత్తమ నామాలలో ఇదొకటి. రబ్ అంటే ప్రతి వస్తువును సృష్టించడంతో పాటు దాని అవసరాలు, అక్కరలను తీర్చి దానికి పరిపూర్తి ముసగేవాడు అని అర్థం. ఈ పదాన్ని ఈ భావనలో వేరొకరికైతే ఉపయోగించడం సమ్మతం కాదు. ఒకవేళ ఇతరులను ఈ పేరుతో సంబోధించదలిస్తే దాని ముందు గాని వెనుక గాని మరొక పదం వాడాలి. ఉదాహరణ, అబ్దుల్ రబ్, ప్రభు యొక్క దాసుడు. అంతేగాని కేవలం రబ్ అని ఇతరులందరినీ పిలవకూడదు. ఆలమీన్ అనే పదం ఆలం అనే పదానికి బహువచనం. ఆ మాటకు వస్తే సమస్త సృష్టి రాసుల సముదాయాన్ని ఆలంగా వ్యవహరిస్తారు. అందుకే సాధారణంగా ఈ పదాన్ని బహువచనంలోకి తీసుకోరు. అయితే దేవుని పరిపూర్ణ పోషకత్వాన్ని, సమగ్ర ప్రభుత్వం వెల్లడించే ఉద్దేశంతో ఆలమీన్ అనే బహువచనాన్ని తీసుకురావడం విశేషం. సృష్టి రాశుల్లోని వేరు రకాలను, కోవలను గురించి ఇక్కడ చెప్పడం ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఉదాహరణకు జనుల జగతి, మానవుల జగతి, దైవదూతల లోకము, పశుపక్షాదుల ప్రపంచం ఇత్యాదివి. ఈ సృష్టితాలన్నింటి అవసరాలు వేరు, తీరుతున్నది వేరు. అయితే రబ్బుల్ ఆలమీన్ సమస్త లోకాలను పోషించేవాడు మాత్రమే వాటికి స్వరూప స్వభావాలను, అవసరాలను, స్థితిగతులను సృష్టిని ఉంచుకుని వాటికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు. 3. రహ్మాన్. రహ్మాన్, రహీం ఇవి రెండు అధిక అర్థాన్నిచ్చే పదాలే. ఈ రెండింటిలోనూ అధికమైన, అనంతమైన, అపారమైన అనే భావం తొలికిసలాడుతుంది. అంటే అల్లాహ్ అపారంగా కనికరించేవాడు. ఆయనలోని ఈ గుణం ఇతర గుణగణాల మాదిరిగా శాశ్వతమైనది, స్థిరమైనది. కొంతమంది పండితులు ఈ సందర్భంగా ఏమంటారంటే, రహీం కన్నా రహ్మాన్ అనే మాటలో విస్తృత భావం ఉంది. అందుకే రహ్మాన్ దునియా వల్ ఆఖిరతి అని అనబడుతుంది. అంటే ఇహపర లోకాల్లో కరుణించేవాడని అర్థం. ప్రపంచంలో ఆయన దయాదాక్షిణ్యాలు సర్వసాధారణం.
విశ్వాసులు అవిశ్వాసులన్న విచక్షణ లేకుండా అందరూ ఈ ప్రపంచంలో ఆయన దయాదాక్షిణ్యాలకు నోచుకుంటున్నారు. కానీ పరలోకంలో ఆయన కేవలం రహీంగా మాత్రమే ఉంటాడు. అంటే అక్కడ ఆయన అనుగ్రహాలు కేవలం విశ్వాసులకు మాత్రమే పరిమితం అయి ఉంటాయి. నేను ఈ కారుణ్యాన్ని నాకు భయపడే వారి కొరకు, జగాతి ఇచ్చేవారి కొరకు, మా ఆయుధులను విసర్జించే వారి కొరకు తప్పకుండా వ్రాస్తాను. అల్లాహ్ 156. అల్లాహుమ్మజ్ అల్లా మిన్హుం. అల్లాహ్ మమ్మల్ని కూడా ఆ భాగ్యవంతుల్లో చేర్చు. مالك يوم الدين. ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని. మనిషి ప్రపంచంలో తాను చేసిన కర్మలకు ప్రతిఫలంగా కొంతవరకు అనిపించినప్పటికీ పరలోకంలోనే అసలు శిశుల ఫలితం బయటపడుతుంది. సంపూర్ణమైన ప్రతిఫలం అక్కడే ఉనికిలోనికి వస్తుంది. ప్రతి వ్యక్తికి అతను చేసిన మంచి లేక చెడు పనులను బట్టి అల్లా అతనికి బహుమానం ఇవ్వడము, శిక్ష విధించడము జరిగి తీరింది. ఇదే విధంగా ప్రపంచంలో కూడా తాత్కాలికంగా అనేక మందికి కొన్ని అధికారాలు ఉంటాయి. కానీ పరలోకంలో మాత్రం అధికారాలన్నీ అల్లా హస్తగతం అవుతాయి. తీర్పు దినాన ఆయన తిరుగులేని సార్వభౌమాధికారిగా ఉంటాడు. ఈ రోజు విశ్వ సారాజ్యాధికారం ఎవరిదో చెప్పండి అంటూ ఆనాడు ఆయన ప్రశ్నిస్తాడు. తిరుగులేని వాడు ఒక్కడైనా అన్నాడే అంటూ ఆయన సమాధానం కూడా ఇస్తాడు. అల్ ముమిన్ 16. ఆనాడు ఏ మనిషి ఎవరి కొరకైనా ఏదన్నా చేయగలన్నది అసంభవం. ఆ రోజు అధికారమంతా అల్లా చేతుల్లోనే ఉంటుంది. ఇన్ఫితార్ 19. అది తీర్పుదేమంటే إياك نعبد وإياك نستعين. మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము. ఇబాదత్ అంటే ఒకరి ప్రసన్నతను చొరగొనేందుకు అత్యంత అనుకూలము, ఆసక్తతను, వినయ వినమ్రతను అభివ్యక్తం చేయడం అని భావం. ఇబ్నే కసీర్ మాటల్లో చెప్పాలంటే షరీయతులో సంపూర్ణమైన ప్రేమ, అభిమానము, భయం, భక్తి వీటన్నిటి సమ్మేళనమే ఇబాదత్. అంటే ఎవరి పట్లనైతే ప్రేమాభిమానాలు కలిగి ఉంటామో ఆయన శక్తియుక్తుల ముందు తన నిస్సహాయ స్థితిని, దయనీయ స్థితిని వ్యక్తపరచాలి. ఆ శక్తివంతుడు తను నిలదీసి అడుగుతాడన్న భీతి కూడా ఆ దాస్యంలో తొణికిసలాడుతూ ఉండాలి. విషయాన్ని సాదా సీదాగా చెప్పవలసి ఉంటే ముందుగా వస్తానుక మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్ను అర్థిస్తాము అని అనబడేది. కానీ అల్లాహ్ యొక్క ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ అని నొక్కి ఒక్కానించి ఈ వాక్యానికి ప్రత్యేకతను, వైశిష్ట్యాన్ని కల్పించాడు. అంటే దీని అర్థం, ఓ అల్లాహ్ మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము అని. దీని ప్రకారం అల్లాహ్ను కాక వేరొకరిని పూజించడం గాని, సహాయం కొరకు వేరితరులను మొరపెట్టుకోవడం గాని ధర్మసమ్మతం కాదు. ఈ పదాల ద్వారా షిర్క్ అంటే అల్లాహకు భాగస్వామ్యం నిర్ణయించడం నిర్బంధంగా ఖండించబడింది. కానీ హృదయాలలో షిర్క్ రోగం తిష్టవేసి ఉన్నవారు ఈ మూలాంశాన్ని విస్మరించి అపోహలలో పడిపోయి భ్రమలకు లోని పిడివాదానికి దిగుతారు. మనం జబ్బుపడినప్పుడు డాక్టర్ సహాయం పొందడం లేదా ఇల్లాలి సేవల్ని పొందడం లేదా ఇరుగు పొరుగు వారి తోడ్పాటును, డ్రైవర్ సహాయాన్ని పొందడం లేదా అని దబాయిస్తారు. ఈ విధంగా వాళ్ళు అల్లాహ్ కాక వేరితరుల సహాయాన్ని అందించడం కూడా సమ్మతమేనని మీరు ఒప్పుకునేలా చేయడానికి ప్రయత్నిస్తారు. నిజానికి కారకులకు లోబడి ఉన్నకరి సహాయాన్ని కోరడం, సహాయపడడం షిర్క్ కానీ కాదు. ఇదైతే దేవుడు సమ్మతించి ఆమోదించే వ్యవస్థ. ఆ వ్యవస్థలోని పనులన్నీ బాహ్య కారకాలకు అనుగుణంగానే జరుగుతాయి. కడకు దైవ ప్రవక్తలు సైతం మనుషుల సహాయ సహకారాన్ని పొందుతూ ఉంటారు. దైవ ప్రవక్త హజరత్ ఈసా అలైహిస్సలాం తన జాతి జన్ను ఉద్దేశించి అల్లాహ్ ధర్మం కొరకు నాకు సహాయపడేవారు మీలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. సఫా 14. అల్లాహ్ సహాయంగా విశ్వాసం ఉద్దేశించి సత్కార్యము, దైవభక్తికి సంబంధించిన విషయాలను ఒకరికొకరు సహకరించండి అని సెలవిచ్చారు. మరి ఇటువంటి సహాయ సహకారాలను నిషేధించబడడం గాని, షిర్కుగా అభివర్ణించబడడం గాని జరగలేదు. పైగా ఇలాంటి పనులు జరగాలని ప్రోత్సహించడం అయింది. ఇలాంటి సత్కార్యాలు ప్రశంసనీయంగా పేర్కొనబడ్డాయి. వాస్తవమైన షిర్కుతో దీనికి ఎటువంటి సంబంధం లేదు. బాహ్యపరమైన కారకాల రీత్యా సహాయం చేయడం, ఏమాత్రము చేతగాని వారిని, సహాయం చేయజాలని వారిని సహాయం చెయ్యి అని అర్థించడమే అసలు షిర్కు. ఉదాహరణకు చనిపోయిన ఒక వ్యక్తి సహాయం కోసం మొరపెట్టుకోవడం, అతడు కష్టాలను గట్టెక్కిస్తాడని, అక్కరో తీరుస్తాడని తలపోయడం,
లాభ నష్టాలు అతని ఆధీనంలో ఉన్నాయని ఊహించడం, దగ్గరున్నవారు పిలిచినా దూరమున్నవారు మొరపెట్టుకున్న ప్రతి ఒక్కరూ మొరను ఆలకించే శక్తి అతనిలో ఉందని నమ్మడం, ఇదంతా దైవానికి వేరొకరిని సహవర్తులుగా నిలబెట్టడం, భాగస్వామ్యంగా కల్పించడంగా దేవుని లక్షణాలను వేరొకరికి ఆపాదించడం పరిగణించబడుతుంది. ఇదే షిర్కు. దురదృష్టవశాత్తు ముస్లిం దేశాలలో సైతం ఇటువంటి షిర్కు వర్ధిల్లుతుంది. ముస్లింలు ఔలియాల పట్ల ప్రేమ కలిగి ఉండడం అవసరం మరి అంటూ ముస్లింలు ఈ ప్రేమాభిమానంతో అతిశల్య రాగాన పడి షిర్కుకు ఒడిగడుతున్నారు. ఇటువంటి పోకడల బారి నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక. తౌహీద్, ఏక దైవోపాసన 3 రకాలు. ఈ సందర్భంగా ఏకదైవోపాసనకు సంబంధించిన ఈ 3 రకాలను క్లుప్తంగా అయినా సరే వివరించడం సమంజసం అనిపిస్తుంది. అదేంటంటే 1 తౌహీదే రుబూబియ్యత్, 2 తౌహీదే ఉలూహియ్యత్, 3 తౌహీదే సఫాయత్. తౌహీదే రుబూబియ్యత్ అంటే ఈ మొత్తం విశ్వానికి సృష్టికర్త, యజమాని, పోషకుడు, కనిపెట్టుకుని ఉన్నవాడు, వ్యూహ రచయిత కేవలం అల్లాహ్ మాత్రమే. నాస్తికులు మిగిలిన వారంతా ఈ తౌహీదును అంగీకరిస్తారు. ఆఖరికి దైవోపాసకులు సైతం ఈ దృక్పథాన్ని ఒప్పుకుంటున్నారు. మక్కాకు చెందిన బహుదైవారాధకుల ముశ్రికుల ఒప్పుకోడును గురించి ఖురాన్ ఇలా వివరించింది. ఓ ప్రవక్త, వారిని అడుగు, ఆకాశం నుంచి భూమి నుంచి మీకు ఉపాధి ముసిగేవాడెవడు? మీ యొక్క వినే శక్తి, చూసే శక్తి ఎవరి ఆధీనంలో ఉన్నాయి? నిర్జీవమైన దాన్ని నుంచి జీవాన్ని, జీవం ఉన్న దాని నుంచి జీవం లేని దాన్ని తీసేవాడు ఎవడు? అసలు ఈ విశ్వ వ్యవస్థ నడుపుతున్నవాడెవడు? అల్లాహ్ని వారు టకీమని అంటారు. యూనుస్ 31. మరొక చోట ఇలా అనబడుతుంది, పుణ్యాకాశాలను సృష్టించిన వాడెవడు అని వాడిని అడిగితే అల్లాహ్ని వాళ్ళు చెబుతాడు. అజ్-జుమర్ 38. వేరొక చోట సెలవుబడింది, ఈ భూమిలో ఉన్నదంతా ఎవరిదో మీకు తెలిస్తే చెప్పండి అని వారిని అడుగు, అల్లాహ్దే అని వారు చెబుతారు. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు గ్రహించడం లేదు అని వారితో అని, ఇంకా ఆకాశాలకు మహోన్నతమైన సింహాసనానికి అధిపతి ఎవరని కూడా వారిని ప్రశ్నించు, అల్లాహ్ అని వారు తడబడకుండా సమాధానమిస్తారు. మరి అటువంటప్పుడు మీరు ఆయనకు ఎందుకు భయపడడం లేదు అని వారిని అది 84-89. తౌహీదే ఉలూహియ్యత్ అంటే భావం అన్ని రకాల ఆరాధన అంటే ఇబాదతులకు, దాస్యాలకు, వేడుకోళ్లకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఎవరైనా ఒక ప్రత్యేక వ్యక్తి మెప్పు కోసం లేక అతని అప్రసన్నతకు గురవుతారేమోనన్న భయం కొద్దీ చేసే ప్రతి పని ఆరాధన ఇబాదత్తుగానే భావించబడుతుంది. అందుచేతనే నమాజు, రోజా, హజ్, జకాత్ వంటి క్రియలు మాత్రమే ఆరాధనలు కావు. ఒకనొక ప్రత్యేక అస్తిత్వం ఎదుట అభ్యర్థించుకోవడము, అతని పేరు మొక్కుకోవడము, మొక్కుబడులు తీర్చుకోవడము, అతని ఎదుట బుద్ధిగా చేతులు కట్టుకుని నిలబడము, అతని చుట్టూ ప్రదక్షిణ చేయడము, అతని సమక్షంలో భయభక్తులు ప్రదర్శించడము, అతను తనకేదైనా అనుగ్రహిస్తాడేమోనని ఆశగా నిరీక్షించడము ఇత్యాదులన్నీ ఆరాధన అంటే ఇబాదత్తుగానే పరిగణించబడతాయి. మరి ఇటువంటి పనులన్నీ ఒక్కడైన అల్లాహ్ కోసమే చేయాలి. ఇదే తౌహీదే ఉలూహియ్యత్. అయితే బాహ్య కారకాలకు అనుగుణంగా బ్రతికి ఉన్న మనుషుల వద్దకు వెళ్లి వారి నుండి ఏదైనా ఆశించడం, వారి ఎడల వినయమనతలు కలిగి ఉండడం మాత్రం తౌహీదుకు విరుద్ధము కాదు. సమాధి పూజ వ్యాధికులైన సామాన్యులు, ప్రముఖులు ఈ తౌహీదే ఉలూహియ్యత్ లో షిర్కుకు ఒడిగడుతుంటారు. ఇటువంటి ఆరాధనలు వారు సమాధులలో ఖననం చేయబడిన వారు ఉద్దేశించి చేస్తుంటారు. ఇది ముమ్మాటికి షిర్కే. 3 తౌహీదే సఫాయత్ అంటే భావం ఖురాన్, హదీసులలో అల్లాహ్ను గురించి చెప్పబడిన గుణగణాలను, లక్షణాలను ఏమాత్రం వక్రీకరించకుండా, వాటిలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా అంగీకరించాలంటే ఆ గుణగణాలు వేరొకరిలో కూడా ఉన్నాయన్న భావనకు సుతారాము తావు ఇయ్యకూడదు. ఉదాహరణకు అగోచర జ్ఞానం అల్లాహ్ గుణం, లేదా దూరాన ఉన్నవారు మొనపెట్టుకున్న, చెరువులో ఉన్నవారు ఫిర్యాదు చేసిన అందరి గుణము ఆయన వింటాడు అనేది ఇంకొక గుణం. విశ్వమండలంలో ఏదైనా సరే చేయగల అధికారం ఆయనకు ఉంది అనేది ఇంకొకటి. ఇలాంటివే అనేక గుణగణాలు ఆయన సొంతం. మరి అటువంటి గుణగణాల్లో ప్రవక్తనో, వలీనో, సజ్జనులో చేర్చరాదు. ఒకవేళ వారిని కూడా సహవర్తులుగా చేర్చి ఆ మహనీయులకు కూడా అటువంటి గుణాలే ఉన్నాయని భావిస్తే అది నాటికి షిర్కే